హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. నేను మీ కీర్తిప్రియ. ఈరోజు టొమాటోతో రైస్ చేసేద్దామండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అలాగే వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కూరగాయలు లేనప్పుడు. ప్రాసెస్ చూద్దామండి. 3 ఆనియన్స్ తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలండి. రైస్లోకి చాలా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకుంటే. అలాగే 3 పచ్చిమిర్చిని తీసుకొని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. 3 టమాటాలను కూడా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. టమాటాలో మనకి 90% వాటర్ ఉంటుందండి. మన బాడీని హైడ్రేటింగ్గా ఉంచుతుంది. స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. కొన్ని టొమాటోస్ని యాడ్ చేసుకోండి. మనం 3 టమాటోలు వేసుకున్నాం కాబట్టి ఒక 2 టమాటోల వరకు యాడ్ చేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. నేను జస్ట్ కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. దీన్ని మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా చేసుకోవాలండి. స్మూత్ పేస్ట్ లాగా రావాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా వచ్చినప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో కోసం మసాలా పౌడర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు తీసుకోండి. 1 ఇంచ్ అల్లాన్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే 5 to 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 మిరియాలు, 4 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ వేసుకోవాలండి. మనం ఫ్రెష్గా చేసుకుంటే ఈ మసాలా పౌడర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా వేసుకొని కోర్స్ పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి. మనం ఫ్రెష్గా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. మీరు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిలే వేసుకోవచ్చండి 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోండి. 3 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది చాలా. అలాగే మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. జీడిపప్పులండి 10 to 15 వరకు కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఎనర్జీ అయితే వస్తుందండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ని కూడా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి టమాటాలో ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, అలాగే ఈ విటమిన్ కూడా ఉంటుందండి. మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. అలాగే మన హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా వచ్చినప్పుడు ఈ పౌడర్ని యాడ్ చేసుకోండి, మసాలా పౌడర్ని. ఈ మసాలా పౌడర్ మొత్తం కూడా ఆనియన్స్కి పట్టేలాగా గరిటతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. లేదు అంటే మాడిపోతాయండి, టేస్ట్ బాగోదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. డైజెషన్ కూడా చాలా మంచిదండి. అలాగే మన హార్ట్కి కూడా చాలా మంచిది. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మన హార్ట్కి అయితే గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుందండి మన బాడీలో. అలాగే టొమాటోస్ని కూడా ఒక టమాటోని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇది మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకొని ఈ విధంగా మగ్గించుకోండి. చూడండి చక్కగా మగ్గిపోయింది. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఒకసారి గరిటతో కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలండి. అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం బాగుంటుందండి ఈ విధంగా వేసుకోవడం వల్ల. చూడండి ఆయిల్ సెపరేట్ అయ్యి పైన తేలుతుంది కదా, ఈ విధంగా వచ్చినప్పుడు
కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. చూసారా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి టమాటో వలన. ఇందులో పొటాషియం ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, అలాగే ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయండి. ఇప్పుడు రైస్‌ని కూడా యాడ్ చేసుకోండి. నేను ముందే రైస్ అనేది వండుకున్నానండి. ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని రైస్‌ని అయితే వండుకొని పెట్టుకోండి. ఇలా కుక్కుడు రైస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా, ఫ్లేవర్‌ఫుల్‌గా, సూపర్బ్‌గా ఉంటుందండి. తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. వేడి వేడి అన్నం తింటేనండి చట్నీ వేసుకొని పెరుగు చట్నీ చాలా బావుంటుందండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.